మాట జాగ్రత్త. ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అలాంటిదేమీ పాటించలేదు ఓ ఇమాం. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ గురించి మాట్లాడడమే కాదు, ఆమె దుస్తుల విషయంలో దారుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం రాజుకుంది. చివరకు బీజేపీ ఎంపీలు సైతం ఇమాం వ్యాఖ్యలను ఎండగడుతూ పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. డింపుల్ యాదవ్ భారతదేశ రాజకీయాలు తెలిసిన వారికి ఈమె తెలియని వారు ఉండరు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్యగానే కాదు, పార్లమెంట్ సభ్యురాలుగాను అందరికీ పరిచయమే. ఇప్పుడు ఆమె చుట్టూనే ఓ వివాదం చెలరేగింది. ఆమె ధరించే దుస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసి ఓ ముస్లిం మత పెద్ద రచ్చరాజేశాడు. ఇటీవలే డింపుల్ యాదవ్ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ దగ్గరలో ఉన్న ఓ మసీద్ ను సందర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ ఎంపీ మొహిబుల్లా నద్వీ ఆమెను ఆహ్వానించారు. దీంతో ఆమె మసీద్ కు వెళ్లి ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఇది ఒక నాన్ పొలిటికల్ మీటింగ్. మసీద్ కాంప్లెక్స్ లో ఉన్న మీటింగ్ హాల్లో జరిగిన సమావేశం మాత్రమే అది. అయితే అందులో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో పాటు ఆయన భార్య కూడా మర్యాదపూర్వకంగా వచ్చి కాసేపు అక్కడ తమ పార్టీ నేతలు సన్నిహితులతో మాట్లాడుకుని ఫోటోలు దిగి వెంటనే వెళ్లిపోయారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆ పార్టీ ఎంపీ నద్వీ ఆహ్వానిస్తే వెళ్లినప్పటికీ ఆ మీటింగ్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. అయితే దానికి కారణం మాత్రం సింపుల్ గా డింపుల్ యాదవ్ కట్టుకున్న చీరే. డింపుల్ యాదవ్ నిజానికి ఎప్పుడు సాధారణ కాటన్ చీరలు కడుతూ హంగు ఆర్భాటాలు లేకుండా చూసుకుంటారు. పార్లమెంట్ కు హాజరైనా సాదాసీదాగా కనిపిస్తారు. పార్టీ మీటింగ్స్ ఉన్నా బయటకు వెళ్లినా తన అటైర్ లో పెద్దగా మార్పులుండవు. ఇప్పుడు ఈ మసీదులో మీటింగ్ కు కూడా అదే విధంగా వెళ్లిన ముస్లిం మత పెద్దలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన మసీదులో బుర్కా లేకుండా ఎలా వెళ్తారంటూ మండిపడ్డారు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు సహబుద్దీన్ రిజ్వీ. ఇలాంటి దుస్తులు వేసుకుని మసీదులోకి వెళ్తారా అంటూ విమర్శించారు. మసీదు పవిత్రతను దెబ్బతీశారంటూ ఫైర్ అయ్యారు ఆయన. मस्जिद के अंदर अखिलेश यादव की बीवी डिम्पल यादव भी थी, सर भी नहीं ढका उन्होंने, और जो उनका जो पहनावा था वो पहनावा भी इस्लामी कल्चर तो छोड़िए, जो भारतीय कल्चर है उस कल्चर के खिलाफ था. అటు బీజేపీలోని ముస్లిం నేతలు కూడా డింపుల్ యాదవ్ పై మండిపడ్డారు. మసీదులో పొలిటికల్ మీటింగ్ పెట్టడమే కాకుండా తలని జుట్టుని కప్పుకోకుండా ఎలా వెళ్తారంటూ విమర్శించారు. ఇది ఇస్లామిక్ సెంటిమెంట్లను దెబ్బతీయడమే అన్నారు బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్దికీ. ఈ కామెంట్స్ ను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఖండించారు కూడా. అయితే ఇక్కడే మొదలైంది అసలు కాంట్రవర్సీ. డింపుల్ యాదవ్ అటైర్ విషయంలో ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన టీవీ డిబేట్ లో ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ ప్రెసిడెంట్ మౌలానా సాజిద్ రషీదీ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. డింపుల్ యాదవ్ ఎలా కూర్చుందో చూడండి అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఆమె వీపు భాగాన్ని చూపిస్తున్నారంటూ సెక్సిస్ట్ రిమార్క్ చేశారు. అంతేకాదు పక్కన ఉన్న ఆవిడని చూసి నేర్చుకోవాలని డింపుల్ యాదవ్ మసీదులో వ్యవహరించే తీరు ఇది కాదన్నారు. ఓ ఆడదాని ముందు ఎంపీ నద్వీ బానిసలాగా కూర్చోవడమేంటని విమర్శించారు మౌలానా. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వివాదం భగ్గుమంది. ఒక మౌలానా ఆడవారి గురించి ఇలా మాట్లాడతారా అంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. పార్లమెంట్ సెషన్ సందర్భంగా నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ మహిళా ఎంపీలు మౌలానా వ్యాఖ్యలను ఖండించారు. అటు కాంగ్రెస్ ఎంపీలు కూడా మౌలానా వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన్ను ఒక్కసారి నా ముందుకొచ్చి మాట్లాడమనండి అంటూ రేణుకా చౌదరి గట్టి వార్నింగే ఇచ్చారు. देख लीजिए कि ये जंग हमारी जारी रही कई पीढ़ियों से, और आज तक अगर ऐसा बात करेंगे, जो आदमी भूल जाता है कि वो पैदा कहाँ से हुआ है, एक महिला के कोख से तो पैदा होते हैं. एक महिला के खिलाफ तुम बोलोगे और इसका कोई इलाज नहीं है. मैं बताऊंगी, इसको बोलो हिम्मत है तो यहाँ आके बोले, फिर हम सुनाएंगे. అటు డింపుల్ యాదవ్ బీజేపీ నిరసన ప్రదర్శనను ఎండగట్టారు. తన కోసం కాదు, మణిపూర్ లో మహిళలపై జరిగిన దారుణాల సమయంలో ఇలాంటి ప్రదర్శనలు చేసుంటే బాగుండేదన్నారు. अगर अच्छा होता जब मणिपुर जैसी घटना हुई थी, जो सोशल मीडिया में जिस तरह के फुटेजेस आए थे, अगर इसी तरह वो प्रदर्शन करती मणिपुर घटना को लेकर, महिलाओं के साथ खड़ी दिखाई देती, और जिस तरह से भारतीय जनता पार्टी के नेतागण, बड़े बड़े मंत्री मंचों से किस तरह की बयानबाजी करी हमारे फौज के अफसरों के लिए, अगर उनके साथ वो खड़ी दिखाई देती तो मैं समझती हूँ ज्यादा अच्छा हो. ఇక సమాజ్వాదీ పార్టీ నేతలు తమ అధినేత భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మౌలానాపై స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డింపుల్ యాదవ్ కి యూపీలో చాలా క్రేజ్ ఉంది. ఆమె పబ్లిక్ మీటింగ్ కు హాజరవుతున్నారంటే వేలాది మంది జనం వస్తారు అక్కడికి. రాజ్పుత్ కులంలో పుట్టిన డింపుల్ రావత్ కాలేజీ టైంలో అఖిలేష్ యాదవ్ ను ప్రేమించారు. పెళ్లి సమయంలో వీరిద్దరూ పోరాడాల్సి వచ్చింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో, ఇంట్లో ఒప్పుకోకపోవడంతో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు. 47 ఏళ్ల డింపుల్ యాదవ్ కు ఒక కుమారుడు,
కవల కూతుళ్లు ఉన్నారు. 2009లో తొలి ఎలక్షన్ లో ఓడిపోయినా 2012 నుంచి ఎంపీగా గెలుస్తూ వస్తున్నారామె. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మైన్పురి ఎంపీగా 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు డింపుల్ యాదవ్. ఎక్కడున్నా అందరి చూపులు ఆమెపైనే ఉంటాయి. అంతటి చరిష్మా ఆమె సొంతం. ఇటీవలే క్రికెటర్ రింకు సింగ్, ఎస్పీ యువ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్ లోనూ హుషారుగా డాన్స్ చేస్తూ కనిపించారామె. అయితే ఇప్పుడు ఈ మసీద్ వివాదంతో మళ్లీ వార్తల్లో నిలిచారు డింపుల్ యాదవ్.